హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నిహా. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. సో ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్ నా స్టోరీస్ చూసుంటే నేను వైజాగ్ వచ్చాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను వైజాగ్ ఎందుకు వచ్చాను ఏంటి అని చెప్పి ద డే అంటే ఒక 1 డేలో నేను ఏం చేశాను ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ నేను వచ్చింది కూడా ఒక్క రోజు కోసమే నేను బెంగళూరు నుంచి వచ్చాను. వచ్చిందేమో నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కోసం వచ్చాను. సో ఎంగేజ్మెంట్ ఎలాగైంది ఏంటి అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో మార్నింగ్ లెగ్గానే నేను ఫ్రెష్ అయిపోయి మంచిగా సిరమ్ ప్యాక్ అనేది వేసుకున్నాను. మాస్క్ అది వేసుకున్నాను. బికాస్ నాకు మార్నింగ్ షూట్ కూడా ప్రమోషన్ వచ్చింది. షూట్ ప్రమోషన్ కూడా కంప్లీట్ చేద్దామని చెప్పి నేను రెడీ అయిపోయాను. అండ్ యాజ్ యూజువల్గా నీకు ఆల్రెడీ తెలుసు నా మేకప్ ఆర్టిస్ట్. నేను ప్రతి ఈవెంట్కి ఈ అక్కనే బుక్ చేసుకుంటాను. ఎందుకంటే చాలా బాగా మేకప్ చేస్తారు మనకి. అండ్ ఫినిషింగ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. సారీ, నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే అక్కడ మాట్లాడేదంటే కొంచెం లైక్ రీసౌండ్ ఎక్కువ వస్తుంది. అందుకే ఐ వాంట్ గివ్ వాయిస్ ఓవర్. సో వీడియో మొత్తానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ ఆ రోజు చెప్పాను కదా రెడీ అవ్వడం, మార్నింగ్ లెగ్గిన ఫస్ట్ షూట్. యాక్చువల్లీ షూట్ ప్రమోషన్ నాకు సడన్గా వచ్చిందన్నమాట. సో ఎలాగో వస్తున్నాను కదా ఇంకెందుకులే చేద్దాం, ఎందుకంటే ఇంత ముందుగా 2-3 వచ్చినాయి, అవన్నీ రిజెక్ట్ చేశాను బికాస్ ఐఎమ్ నాట్ కమింగ్ ఫర్ వైజాగ్ అని చెప్పి. ఇప్పుడు నాకు 2 పనులు. నేను యాక్చువల్లీ 15th రావాలి లైక్ అని పాపని డ్రాప్ చేయడానికి, ఎందుకంటే జూన్లో మాకు ట్రాన్స్ఫర్. ముందే మమ్మీదే డ్రాప్ చేసి ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే మాకు ఇక్కడ ప్యాకింగ్ వర్క్ అని చాలా వర్క్ ఉంటుంది. లాస్ట్ టైం ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏమైతే నేను లేకుండా మొత్తం వర్క్ అంతా చేసేసారు. అప్పుడు చాలా ఐటమ్స్ మిస్ అయినాయి. అందుకే ఈసారి నేను దగ్గరుండి నాకు కావాల్సిన వస్తువులని నీట్గా సర్దుకొని మనం ట్రాన్స్ఫర్ అవుదామని చెప్పి నా హనీని మా మమ్మీ దగ్గర ఉంచాను. సో అది ఇప్పుడు ఈ షూట్ కోసం అండ్ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కాబట్టి అర్లీగా వైజాగ్ వచ్చేసి హనీ పాపని ఉంచేసనమాట. అంతే. చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగారు ఎందుకు ఉంచేస్తున్నారు, మీరు ప్రెగ్నెంటా ఏంటి అని సిల్లీ క్వశ్చన్స్, సిల్లీ డిఎమ్స్ పెట్టారన్నమాట. ఐఎమ్ నాట్ ఏంటి, ఫర్ దిస్ రీజన్ ఓన్లీ ఐ హ్యావ్ లెఫ్ట్ హర్ ఇన్ మై మమ్మస్ హోమ్. సో మార్నింగ్ అయితే ఫస్ట్ నాకు మేకప్ షూట్ ఉంది కాబట్టి మేకప్ మా అక్క రెడీ చేసేస్తుంది. తిను నాకు నా మ్యారేజ్ నుంచి నాకు తెలుసు మాట. నా మ్యారేజ్లో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి షూట్కి తినే వస్తారు చాలా బాగా. అండ్ మేకప్స్ కూడా ఏంటి, ఎప్పుడైనా మనం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళ దగ్గర మనం మేకప్ చేయించుకోవాలి. నార్మల్గా చాలామంది నాకు మేకప్ వచ్చు నేను చేసేస్తాను అది ఇది అని చెప్పి అంటారు. కానీ మన సర్టిఫికేట్ లేకుండా వాళ్ళ దగ్గర మేకప్ అనేది చేయించుకోకూడదు, ఎందుకంటే మనకి పింపుల్స్ వచ్చేస్తే వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తారో తెలీదు. అండ్ మార్కెట్లో మేకప్కి సంబంధించిన ప్రతి ఒక్కటి సెకండ్ క్వాలిటీవి అన్నీ రిలీజ్ అయినాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే మోసపోయాను. మ్యాక్ ప్రొడక్ట్స్ నేను నార్మల్గా బయట తక్కువ రేట్కి వచ్చాయని కొనేసాను, అవంతా ఫేక్ ప్రొడక్ట్స్ అని తర్వాత రీసెర్చ్ చేస్తే అర్థమైంది. దానివల్ల నా ఫేస్ మొత్తం పాడైపోయింది. ఆల్రెడీ నాకు పింపుల్స్ ఎలా రెడ్యూస్ అయ్యాయి, పింపుల్స్ ఎందుకు అన్ని ఎలా వచ్చాయని అడిగారు కదా. టూ మచ్ ఆఫ్ మేకప్ వేసుకోవడం వల్ల, టూ మచ్ ఆఫ్ అదే ప్రొడక్ట్స్ 10 సార్లు రిపీట్ చేయడం వల్ల, లైక్ ఒరిజినల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి నాకు పింపుల్స్ బాగా వచ్చేసాయి. సో అందుకని మనం మేకప్స్ ఎప్పుడైనా బుక్ చేసుకునేటప్పుడు కొంచెం సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, సర్టిఫైడ్ పీపుల్ మాత్రమే బుక్ చేసుకోండి. తిని వచ్చేసి శ్రీ సౌమ్య మేకప్ ఆర్టిస్ట్ వైజాగ్లో. అండ్ తిని అడ్రస్ కానీ గూగుల్లో కూడా వైజాగ్లో మేకప్ ఆర్టిస్ట్ బుక్ చేయాలనుకుంటే తనదే ఫస్ట్ వస్తుంది అనమాట. తను అంత ఫేమస్, అంత బాగా చేస్తుంది మేకప్స్ అనేది. సో మీరు ఎవరైనా వైజాగ్లో ఈవెంట్స్ కానీ ప్రతి ఒక్క ఈవెంట్కి ఏ ఈవెంట్కైనా బుక్ చేసుకోవాలనుకుంటే తనకి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియో కింద ఇస్తాను, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ గూగుల్లో కూడా శ్రీ సౌమ్య మేకప్ ఆర్టిస్ట్ అని సర్చ్ చేస్తే తన డీటెయిల్స్ అన్నీ వస్తుంది. అండ్ మీరు బుక్ చేసుకునే ముందు మనకి ఎలాంటి లుక్ కావాలి, ఎలాంటి హెయిర్ స్టైల్ కావాలి, ఎలాంటి లుక్ లైక్ రిసెప్షన్కి వేరేగా, పెళ్ళి ముహూర్తం వేరేగా, హల్దీ ముహూర్తం వేరేగా మనకి ఎలాంటి లుక్స్ కావాలని తను క్రియేట్ చేస్తుంది అన్నమాట. మీరు ముందుగా బుక్ చేసుకోవాలి, ముందుగా తనకి చెప్పాలి అన్నమాట. లైక్ నాకు ఈ లుక్ కావాలి మీరు క్రియేట్ చేస్తారని. అండ్ సారీ ప్లీటింగ్ అయితే చాలా బాగా చేస్తారు. నాకు తనలో బాగా నచ్చింది సారీ ప్లీటింగ్. ఎంత బాగా చేస్తారంటే అంత సన్నంగా మడత పెట్టేసి చాలా బాగా. అండ్ ఓపిక, పేషెన్స్ అనేది చాలా ఎక్కువ. మనం అంటే నాకు చాలా కోపం ఎక్కువ. అస్మానికి మధ్యలో గసురుతాను కూడా అక్కని. తను నా సొంత అక్క కాకపోయినా ముందు నుంచి బాగా పరిచయం కాబట్టి మేకప్ మధ్యలో కూడా నేను ఏదో కూడా సిల్లీగా మాట్లాడడం చేస్తాను. కానీ తను కోప్పడకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసుకొని వెళ్తుంది. అర్లీ మార్నింగ్ షూట్స్ ఉన్నా, అర్లీ మార్నింగ్ వెడ్డింగ్స్ ఉన్నా కూడా తను వస్తుంది అన్నమాట. సో నేను ప్రమోట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
నా పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ కాబట్టి నేను చెప్పుకుంటున్నాను. ఇది ప్రమోషన్ అని మాత్రం అసలు అనుకోకండి. మీరు నా ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేస్తే స్టార్టింగ్ నుంచి ఫస్ట్ షూట్ నుంచి ఇప్పటి వరకు ప్రతిదీ తనే చేసింది. అండ్ నా వెడ్డింగ్ కూడా తనే చేసింది కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేసుకుంటున్నాను తన గురించి. సో మీరు ప్రమోషన్ అనుకోమో ప్రమోట్ చేస్తుంది ఈ అమ్మాయి ఎలా చెప్తుందో తన గురించి అని అనుకోకండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ అంతే. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్మోస్ట్ మీరు ప్రతి షూట్ నాది లంగా ఓణితోనే మీరు చూసుంటారు. కానీ ఆ లంగా ఓణిలో కూడా షూట్స్ కొంచెం డిఫరెంట్గా, ఐ మేకప్ వేరేగా, ఫేస్ మేకప్ వేరేగా, ఏ స్టైలింగ్ వేరేగా ఉంటాయి. మీరు చెక్అవుట్ చేయండి నా ఇన్స్టాగ్రామ్ పోస్టులన్నీ. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్ లుక్కే. అండ్ నేను వెడ్డింగ్కి వెళ్తున్నాను కాబట్టి నేను హాఫ్ సారీ అనుకున్నాను కాబట్టి తను దానికి తగ్గట్టుగా తను నన్ను డిజైన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెస్ట్రన్ షూట్ చేయించుకుంటా తన చేత. వెస్ట్రన్ కూడా చాలా బాగా చేస్తారు. తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, చెక్అవుట్ చేయండి తను ఇప్పటివరకు ఏం మేకప్ చేసిందో. అండ్ ఆ రోజు షూట్కి ఆల్రెడీ కొత్త ఫోటోగ్రాఫర్ లైక్ ఐ మీన్ ఎప్పుడూ చేసిన వాళ్ళు కాకుండా కొత్త ఫోటోగ్రాఫర్ని ప్రమోట్ చేస్తున్నాను నేను. అండ్ లిటరల్లీ గాయ్స్ నేను ఇది ప్రమోషనే, ఫోటోషూట్ మాత్రం ప్రమోషనే కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫొటోస్ ఎంత బాగా వచ్చాయో. తన కెమెరా కూడా 6K కెమెరా. క్రియేటివిటీ అయితే వేరే లెవెల్లో ఉంది. లైక్ ఏంటంటే మేము షూట్కి ఎక్కడ లొకేషన్స్కి వెళ్ళలేదు, బయట ప్లేసెస్కి ఎక్కడికి వెళ్ళలేదు. మా బిల్డింగ్ కిందే రోడ్డు మీదే తను పిక్స్ తీసారన్నమాట. యాక్చువల్లీ ఇది సడన్గా ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ కూడా. ఎందుకంటే నేను వచ్చింది నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ కోసం. ఇప్పుడు ఇది లైక్ ఎంగేజ్మెంట్ పని పెట్టుకొని నేను షూట్కి ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పి, లేదు నాకు ఇక్కడే తీయండి, మీరు ఎలా తీసినా నాకు ఓకే అని చెప్పన్నాను. సో తను అంత మంచి క్రియేటివిటీగా రోడ్డు మీద ఎంత బాగా తీశారో ఆ పిక్స్ అని ఇన్స్టాగ్రామ్లో నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా వెళ్ళి చూడండి, ప్లీజ్ చెక్అవుట్ చేయండి. సో నా షూట్ అయితే మార్నింగ్ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 2 to 3 hours అయిందన్నమాట నాకు షూట్ కంప్లీట్ అవ్వడానికి. అండ్ అయిపోయిన తర్వాత నేను నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి అయితే నేను వెళ్ళిపోయాను. సో చాలా లాంగ్ కూడా, ఇది కూడా 1 hour పట్టింది నాకు వెళ్ళడానికి. అండ్ మేము మా ఫ్రెండ్సే ఫస్ట్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ మా స్కూల్ 10th క్లాస్ అందరినీ ఇప్పుడు మీట్ అవ్వడం అన్నమాట. ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ 10th, ఇంటర్, డిగ్రీ ఆల్మోస్ట్ అందరం ఒకలాగే ఒక దగ్గరే చదువుకున్నాం. సో అందుకే నాకు తను చాలా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి, చాలా స్పెషల్ కాబట్టి తన కోసమే నేను వైజాగ్ వచ్చాను. సో షీస్ నేమ్ ఇస్ తస్లీం, నా బ్లడ్ ఫ్రెండ్ అనుకోండి. సో ఎంగేజ్మెంట్ నా 10th క్లాస్మేట్స్ అందరినీ ఆ రోజు మీట్ అవ్వడం. పెళ్ళయ్యాక ఇప్పుడు నాకు ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు 5 years కంప్లీట్ అవుతుంది. ఇప్పటికి వచ్చి నేను నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం కానీ ఇప్పుడు మీటప్ అవ్వడం కానీ ఏమీ జరగలేదు. ఎందుకంటే నేను ఎక్కడో ఉంటాను, వైజాగ్ ఎప్పటికో వస్తాను కాబట్టి ఎప్పుడూ మీట్ అవ్వలేదు. ఈసారి ఎలాగైనా అందరినీ మీట్ అవ్వాలని చెప్పి పని కట్టుకొని మరీ వచ్చాను. అండ్ ఈ ఫ్రెండ్కి అయితే అందరూ వస్తారు. లైక్ తిను వెరీ స్పెషల్ టు అవర్ గ్యాంగ్ అన్నమాట. సో అందుకని అందరూ వస్తారు కాబట్టి గెట్ టుగెదర్ అయినట్టు ఉంటుందని చెప్పి అందరం వచ్చినాము. సో 10th ఒక్కసారి మీరు కూడా ఊహించుకొని మీ 10th క్లాస్మేట్స్ని అందరినీ మీట్ అవుతే ఎలా ఉంటుందో. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా మోస్ట్ మెమరబుల్ డే అన్నమాట. అందరినీ చాలా ఎంజాయ్ చేసాము. ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం, జోకులు వేసుకున్నాం. ఇంకా ఆల్మోస్ట్ చాలామంది రాలేదు బికాస్ వెరీ లాంగ్. అందరూ కొందరు జాబ్ చేస్తున్నారు, కొందరు ఎక్కడెక్కడో సెటిల్ అయి ఉన్నారన్నమాట. సో పెళ్ళికైనా అందరూ తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా రావాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ గెట్ టుగెదర్ అవ్వచ్చని. సో చాలామంది రాలేదు, బట్ మేము వచ్చిన దాంట్లో కూడా మేము కూడా ఫుల్ ఫన్ అండ్ రచ్చ చేసాం అన్నమాట. అండ్ ముస్లిమ్స్ది ఫస్ట్, నేను నా ఫ్రెండ్ ముస్లిం కాబట్టి ఫస్ట్ వెడ్డింగ్ ఇదే నేను ఫస్ట్ టైం నేను చూడడం, ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి చాలా డిఫరెంట్గా చేశారు. అండ్ మోర్ ఓవర్గా నేనైతే ఆ మటన్ బిర్యానీ కోసమే వెళ్ళాను. నాకు ముస్లిం బిర్యానీ అంటే చాలా ఇష్టం, చాలా స్పెషల్ కూడా. నేను మా తస్లీం కూడా ఎప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చెప్తాను, బిర్యానీ చేసి తీసుకురా అని చెప్పి. సో ఆ బిర్యానీ కోసం వెళ్ళాను. చక్కగా హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసాం అన్నమాట. మా ఫ్రెండ్స్ అందరూ గెట్ టుగెదర్ అయ్యి అందరూ మంచిగా మాట్లాడుకొని. అండ్ ఇక్కడ వాళ్ళ సాంప్రదాయంలో చేస్తున్న వెడ్డింగ్ ఇది ఫస్ట్ టైం. అంటే ఇప్పటివరకు తెలుగు వెడ్డింగ్సే చూశాను, ఇంకే వెడ్డింగ్స్ చూడలేదు. ఓకే ముస్లిమ్స్ వాళ్ళు ఇలా చేస్తారా అని చెప్పి కొంచెం డిఫరెంట్ వైబ్ ఉండే నాకు అక్కడ. సో డిఫరెంట్గా చేశారు, అది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ని మీట్ అయినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు ఏంటి అని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను మాత్రం సూపర్ హ్యాపీ ఉన్నాను. ఆ రోజు ఒకరోజే షూటు, ప్రమోషన్ అండ్ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అంతా అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్కి నేను మళ్ళీ బెంగళూరుకి వచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఒకరోజు ఉన్నానంటే మళ్ళీ 10 to 15 days ఉండిపోవాల్సి వస్తుంది, టికెట్ ప్రైస్ ఎక్కువైపోతుందని చెప్పి. కానీ
అనిని కూడా డ్రాప్ చేసి వచ్చేసాం కాబట్టి మేము ఇక్కడ కొన్ని ప్లేసెస్ చూడాలనుకుంటున్నాం. లైక్ ఏదైతే ఇంకా బెంగళూరు దగ్గరలో ఏంటి మంచి ప్లేసెస్ చూడలేదో చూసేసి హ్యాపీగా ట్రాన్స్ఫర్ అయిపోతే చాలామంది అడుగుతున్నారు మీకు ట్రాన్స్ఫర్ ఎక్కడికి ఇచ్చారని. మాకు ఇంకా ట్రాన్స్ఫర్ లెటర్ రాలేదండి. డేట్ అయితే ఇచ్చారు June 5th ట్రాన్స్ఫర్ ఉంటుంది అని. సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మేబీ 5 o'clock అలాగా మాకు మెయిల్ వస్తుంది మీకు ట్రాన్స్ఫర్ ఇక్కడికి అయిందని. సో ఆ రోజు ఒక వితిన్ 1 weekలో మనం బెంగళూరు నుంచి వెకేట్ అయిపోవాలి. సో అప్పుడు మీకు చెప్తాను. ఆల్రెడీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతూనే ఉన్నారు మీకు ఎక్కడికి ఇచ్చారు అని చెప్పి. లిటరల్లీ మాకు కూడా తెలీదు, డేట్ మాత్రమే ఇచ్చారు. సో నెక్స్ట్ మంత్ మేము బెంగళూరు వదిలి వచ్చేస్తున్నాము. అందుకే నేను వ్లాగ్స్ కూడా చాలా తగ్గించాను. ఉన్న 2-3 monthsే కాబట్టి ఐ హ్యావ్ టు ఎంజాయ్ అండ్ ఐ హ్యావ్ టు మేక్ మెమొరీస్ విత్ మై సిస్టర్స్ లైక్ యామ్ని వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో నేను ఎంజాయ్ చేయాలి, మెమరీస్ క్రియేట్ చేయాలని చెప్పి నేను వీడియోస్ కూడా బాగా తగ్గించేశాను. వన్స్ నేను ట్రాన్స్ఫర్ అయ్యాక మళ్ళీ నేను మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను తప్పకుండా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, సీ యూ.